యోసేపు పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. యోసేపు పట్ల దేవుడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. యోసేపుని ఐగుప్తు దేశంలో ప్రధానిగా చేయాలని, యోసేపుని హెచ్చించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అలా నీ పట్ల కూడా ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. నిన్ను ఉన్నత లోకములో, శాశ్వత లోకములో యుగయుగాలు నిన్ను రాజుగా చేయాలని, నిన్ను సింహాసనం మీద ఎక్కించాలని నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. నీవు ఆలోచనలు ఏమి పట్టించుకోకుండా, దేవుని ఉద్దేశాలు పట్టించుకోకుండా చాలా చీప్ మెంటాలిటీతో బ్రతుకుతున్నావు భూమి మీద. చాలా తేలికబారి జీవితం, చాలా చౌకబారి జీవితం జీవిస్తున్నావు. దేవుని ఉద్దేశాలు పట్టించుకోవట్లా, దేవుని ఆలోచనలు పట్టించుకోవట్లా. నీతిగల రాజ్యములో నిన్ను నీతిమంతునిగా చేసి ఆ రాజ్యంలో నిన్ను రాజుగా ఉంచాలని కోరుచున్నాడు. ఆ నీతిలోకి నువ్వు రావట్లా. అది పరిశుద్ధ లోకములో నువ్వు పరిశుద్ధ రాజుగా చేయాలని నిన్ను అనుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడు అవ్వట్లా. నువ్వు లోపము లేని వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ లోపాలు కలిగిన వ్యక్తిగానే ఉంటున్నావు. ఇలాగున్న దేవునికి తగినట్లుగా, ఆ పిలుపుకు తగినట్లుగా జీవించలేకపోతున్నావు. ఆ సింహాసనానికి యోగ్యుడిగా జీవించలేకపోతున్నావు. ఆ ఎత్తులోకి రాలేకపోతున్నావు. కానీ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు పట్ల లాంటి శ్రేష్టమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ మన జీవితాల్లో మనం రాలేకపోతున్నాం. రావాలి. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపులో ఉన్న ఆ గొప్ప సంగతులన్నీ మనం అర్థం చేసుకోవాలి. జీవితాల్లో మార్పు లేకుండానే సంవత్సరాలు గడిపేస్తున్నాం. కానీ యోసేపు జీవితంలో అద్భుతంగా పిలిచి, అద్భుతంగా చేంజ్ చేశాడు. గొప్ప ప్రధానిగా చేశాడు. ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు ఆయన? ప్రధానమంత్రి అయ్యాడు. అనేకులకి పోషణ కారకుడయ్యాడు. ఇశ్రాయేలు జాతి యొక్క పోషణకి కారకుడయ్యాడు. అతని ద్వారా అనేక దేశాలు బ్రతికాయి, పోషించబడ్డాయి. ఉన్నతమైన ఆశీర్వాదంతో యోసేపుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. అతనికి ఇచ్చిన కలలు దేవుడు నెరవేర్చాడు. కలలు నెరవేరిని యోసేపు జీవితంలో కలలు నెరవేరిని ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు యోసేపుని. యోసేపు పట్ల అలాంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ పిలుపు తగినట్లుగా అతను జీవించాడు. యోసేపు పట్ల అలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన పట్ల కూడా దేవుడు అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు.